Hello viewers, I am Venkatrao Gaddam, Stock Market Technical Analyst. So, ఈరోజు ఈ స్పెషల్ వీడియో మనం ట్రేడబుల్స్ అప్లికేషన్ ఎలా అర్థం చేసుకోవాలి, మనం అప్లికేషన్ అర్థం చేసుకొని ఈ నంబర్స్ని ఎలా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే మనం ప్రతి టైం ఫ్రేమ్కి డైలీ నుండి ఇయర్లీ వరకు 6 టైం ఫ్రేమ్స్లో 25 డేటా పాయింట్స్ ఇస్తున్నాం. సో ఈ 25 డేటా పాయింట్స్లో కూడా మనకి వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక చోట గ్రీన్ కలర్ ఉంది, ఒక చోట రెడ్ కలర్ ఉంది, మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ రెడ్ కలర్స్ ఉన్నాయి. సో వీటి సిగ్నిఫికెన్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. సో వీటిని మేము ఒక జోన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ఇది ఈ రెండు గ్రీన్ కలర్ల మధ్యలో ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక జోన్. మేబీ అదాని పోర్ట్స్ ఏవైనా కానీ మనం చూసినా కానీ ఈ రెండు గ్రీన్ మధ్యలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో, వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఒక జోన్ అంటాం. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఏదైతే ఉందో దీన్ని ఒక జోన్ అనొచ్చు. సో ఇట్లా 6 టైం ఫ్రేమ్స్లో కూడా మనకి ప్రతి టైం ఫ్రేమ్లో కొన్ని గ్రీన్ కలర్ తోటి అండ్ కొన్ని బ్లూ కలర్ తోటి కొన్ని రెడ్ కలర్ తోటి నంబర్స్ ఫాంట్ ఏదైతే నంబర్స్ కలర్ ఏదైతే ఉందో అది, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది కొన్ని గ్రీన్స్ కొన్ని రెడ్స్ ఇలా డివైడ్ చేసి ఉన్నాయి. సో ఏదైతే ఈ రెండు కలర్ల మధ్య ఉన్నదో దీన్ని మనం ఒక జోన్ అనొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక జోన్, అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక జోన్. సో ఇక్కడ ప్రతి టైం ఫ్రేమ్ స్టార్టింగ్ టైంలో మనకి ఏదైతే నియరెస్ట్ డేటా పాయింట్ ఉందో బ్లూ కలర్లో వీటిని మనం మేజర్ సపోర్ట్ లెవెల్స్ అనొచ్చు. వీటిని మనం టెక్నికల్గా సిపిఆర్ అనొచ్చు, సెంట్రల్ పివట్ రేంజ్. సో దీన్ని బట్టి ఈ వాల్యూస్ని మనం అరైవ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే అదాని పోర్ట్స్ అనే అకౌంట్ ఉందో ఈ ఇయర్లో వచ్చినలో 1023 రూపీస్. సో 1023 రూపీస్ మనకి అరౌండ్ ఈ లెవెల్లో వచ్చినట్లు కనిపిస్తుంది. అంటే ఈ జోన్లో మనకు కనిపించింది. అండ్ హై 1619 రూపీస్. సో 1619 రూపీస్ ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ వరకు, అంటే మనకి ఈ జోన్ దాటి ఈ లెవెల్ వరకు వెళ్ళింది. అంటే ఈ జోన్ నుండి ఈ జోన్కి ట్రావెర్స్ అయింది. సో జనరల్గా మనకి ఇక్కడ ఏవైతే బ్లూ కలర్ వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ బై చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెటర్గా ఉంటుంది. సో ఒకవేళ ఇయర్లీ మిస్ అయ్యింది, హాఫ్ ఇయర్లీ ఎక్కడ ఉంది? హాఫ్ ఇయర్లీలో మనకి వచ్చిన లో 1419 రూపీస్. సో 1419 రూపీస్ అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ బ్లూ లైన్ టచ్ అయింది. సో ఏ టైం ఫ్రేమ్ అయినా కొత్తగా మొదలైనప్పుడు ఈ బ్లూ లైన్లో వీటిని మనం ఒక మంచి సపోర్ట్ లెవెల్స్ అని చెప్పచ్చు. సో ఇక్కడ క్వార్టర్లీ స్టార్ట్ అయినా లేదా మంత్లీ స్టార్ట్ అయినా మంత్ స్టార్ట్ అయినా సో జనరల్గా మనకి వీటిని ఒక మెయిన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఎలాగూ మనకి మార్కెట్లో ఇన్వెస్టర్స్ అంటే జనరల్గా 3 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ 5 ఇయర్స్ ఇలా హోల్డ్ చేసే వాళ్ళే ఉంటారు. ఒక మంచి కంపెనీ మనకి ఎక్కడైనా ఒక తక్కువ ప్రైస్లో బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తుందేమో చూడటమే ఇక్కడున్న మనకి సీక్రెట్. సో ఈ నెలలో మనకి ఇప్పటివరకు వచ్చినలో 1550 రూపీస్. సో నిన్న క్లోజింగ్ 1588. సో 1550 అంటే మనకి ఇది ఇంకా టచ్ అవ్వలేదు. మోస్ట్ ప్రాబబ్లీ రేపు మండే టచ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఒక ప్రైస్ పాయింట్, అంటే ఇక్కడ కొంత మనీని, అదేవిధంగా ఇక్కడ కొంత మనీని, ఇక్కడ కొంత మనీని డిప్లాయ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒక్కొక్క కౌంటర్ అయినా చాలు, ఒక్కొక్క స్టాక్ అయినా చాలు. సో ఇక్కడ ఒక 1500, ఇక్కడ ఒక 1500, ఇక్కడ ఒక 1500. సో అరౌండ్ 5000 రూపీస్ ఈ నెలలో మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం అనుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ లెవెల్స్ ప్రకారం మనకి 1448, ఇంకా 1448 అంటే ఆల్రెడీ ఇది టచ్ అయ్యింది. 1419 వచ్చింది. సో ఇది టచ్ అయ్యింది ఆల్రెడీ. సో ఇంకా ఇవి టచ్ అవ్వలేదు. సో అవసరం అనుకుంటే ఈ రెండు పాయింట్స్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ హాఫ్ ఇయర్లీలో 1419 అంటే జూలై 1 నుండి మనకి ఆగస్ట్ 1 వరకు కూడా 1419 అంటే ఇంకా ఈ ప్రైస్ టచ్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా కొంత మనం ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇయర్ మొదలైంది మనకి సమ్వేర్ 2024 జనవరి నుండి మనకి ఈ ప్రైస్ అయితే టచ్ అవ్వలేదు. అరౌండ్ 1023 రూపీస్.
సో మనకి ఇప్పటివరకు టచ్ అయింది ఈ నెలలో లేదా లాస్ట్ మంత్ డేటాని బట్టి ఈ ఒక్క ప్రైస్ పాయింట్ టచ్ అయింది. సో ఇంకా ఇక్కడ మనకి ఏవైతే బ్లూ కలర్లో కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి ఒక ఆపర్చునిటీస్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. సో వెదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఆర్ మిడ్ టర్మ్, ఎక్కడో ఒక చోట మనకి బ్లూ కలర్ లైన్స్, బ్లూ కలర్ నంబర్స్ ఏవైతున్నాయో ఇవి మోర్ సిగ్నిఫికెంట్ నంబర్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ట్రేడర్ వ్యూలో కూడా మనకి జోన్స్ అనాలిసిస్లో అదే ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఒకవేళ ఇన్వెస్టర్ వ్యూకి వెళ్ళినా కానీ మనకి సో ఇక్కడున్న ఈ 2 నంబర్లు ఒక కలర్, ఇక్కడున్న ఈ 2 నంబర్లు ఒక కలర్, ఇక్కడున్న ఈ 3 నంబర్లు ఒక కలర్, మళ్ళీ ఇవి 2 ఒక కలర్. సో ఇక్కడ అదానీ పోర్ట్స్లో ప్రైస్ ఇక్కడ మోర్ దాన్ 50% అప్ అయింది కాబట్టి ఇక్కడ మనకి లెవెల్స్ రావట్లేదు ఇయర్లీలో. బట్ ఇక్కడ ఏదైతే కనిపించిందో ఇయర్లీలో 1619. సో 1619 అంటే ప్రైస్ ఇప్పుడు ఇయర్లీలో ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అంటే +1 జోన్ ఏదైతే ఉందో, సో దీన్ని +2 జోన్ అనుకుందాం, దీన్ని ఈ రెండింటిని కలిపి +2 జోన్ అనుకుందాం. అండ్ ఈ 2 నంబర్స్ని +1, ఈ 3ని 0th జోన్. ఇలా అనుకున్నప్పుడు మనకి ప్రైస్ ప్రస్తుతానికి +1 జోన్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ +1 జోన్ మళ్ళీ ఒకవేళ రీటెస్ట్ చేసినా కానీ ప్రైస్ ఎప్పటికైనా కానీ 1818 వరకు కూడా ఈ ఇయర్లో ఇండికేట్ చేస్తుంది యాక్చువల్గా. సో ఈ ఇయర్ అంటే మనకి ఇంకొక 4 మంత్స్ 5 మంత్స్ ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఫిబొనాకీ రీట్రేస్మెంట్లో కూడా మనకి ఇయర్లీ రీట్రేస్మెంట్లో 50% ఏదైతే ఉందో ఇది బెస్ట్ ఆపర్చునిటీ. సో ప్రతి దాంట్లో కూడా 50% ఎక్కడ ఉందో అక్కడ 50% ఆర్ 61.8% ఇది బెస్ట్ బయ్యింగ్ ఆపర్చునిటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇయర్లీలో చాలా దూరం ఉంది కాబట్టి మనం క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ప్లాన్ చేసుకున్నా కానీ ఈ లెవెల్లో కానీ ఈ లెవెల్లో కానీ, అంటే ప్రజెంట్ ట్రేడింగ్ ప్రైస్ మనకి 1588 కనిపిస్తూ ఉంది. సో 1588 అంటే మనకి క్వార్టర్లీలో ఈ లెవెల్లో ట్రేడ్ అవుతుంది అండ్ హాఫ్ ఇయర్లీలో కూడా ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఇయర్లీలో సమ్వేర్ 161.8 పైన ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ 161.8 అంటే ఒక గోల్డెన్ రేషియో, ఇయర్లీలో చాలా అప్ సైడ్ ట్రేడ్ అవుతున్నట్లు. ఒకవేళ క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీలో ఈ ఏరియాలో కూడా ఏదైనా బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తుందేమో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా హెవీ వెయిట్స్ కూడా చూద్దాం. రిలయన్స్ ఎలా ఉంది? సో రిలయన్స్లో కూడా మనకి ఫస్ట్ స్టాండర్డ్ వ్యూ చూద్దాం. స్టాండర్డ్ వ్యూలో ఏవైతే బ్లూ కలర్లో సిగ్నిఫికెంట్ నంబర్స్ ఉన్నాయో, సో 2562, 2540, 2518 ఇది మేజర్ సపోర్ట్ ఫర్ రిలయన్స్. సో చాలా దూరం ఉంది యాక్చువల్గా ఈ లెవెల్కి. ఇప్పుడు ప్రజెంట్ 2800 to 3000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ దొరకలేదు మనకు ఆపర్చునిటీ, మళ్ళా హాఫ్ ఇయర్లీలోకి వద్దాం. సో హాఫ్ ఇయర్లీలో మనకి బ్లూ కలర్ లైన్స్ ఇవి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి 3042, 2953, 2865. సో ఇప్పుడున్న ఈ లెవెల్ మనకి ఈ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇక్కడ ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీకి ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ కూడా యావరేజ్ చేసుకోవచ్చు. సో 2954 అండ్ 2865 దగ్గర హాఫ్ ఇయర్లీలో ఒక సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి రిలయన్స్కి. అదేవిధంగా క్వార్టర్లీలో మనకి ఒక 3 డేటా పాయింట్స్ ఉన్నాయి. సో బ్లూ కలర్ లైన్స్. సో అది ప్రస్తుతానికి ఆల్రెడీ ఈ 2 ట్రిగ్గర్ అయి ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇంకొక ప్రైస్ పాయింట్ కావాలంటే మనకి 2940 మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఒక మంచి కంపెనీ ఎక్కడైనా ఒక అవైలబిలిటీ ప్రైస్ ఉందా, చీపర్ ప్రైస్ ఉందా, అది డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఇయర్లీలో దొరకలేదు మనకి, నెక్స్ట్ హాఫ్ ఇయర్లీలో ప్లాన్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఇన్వెస్ట్మెంట్లో చాలామంది లాంగ్ టర్మ్ కోసమే ప్లాన్ చేస్తారు కాబట్టి ఎక్కడైనా మనకు ఒక చీపర్ ప్రైస్లో వచ్చేదాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది మెయిన్ ఇంటెన్షన్. సో ఒకసారి ఎస్బీఐ కూడా చూద్దాం. ఎస్బీఐ ఈ ఇయర్లో చాలా అప్ అయిన కౌంటర్ యాక్చువల్గా. సో రైట్ నౌ 850 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ ఇయర్లో వచ్చిన హై 912. మనం చెప్పిన ఆల్ డేటా పాయింట్స్ పైనే 25 డేటా పాయింట్స్ పైనే క్లోజ్ అయింది. సో ఈ ఇయర్లో వచ్చిన లో 600. సో ఇవి January 1st పబ్లిష్ అయి ఉంటాయి కాబట్టి ఎవరైనా ఈ లెవెల్లో కానీ తీసుకొని ఉన్నట్లయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ లో
అండ్ ఇక్కడ ఉన్న ఒక బ్లూ కలర్ వన్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అయిందో. సో ఒకవేళ ఇక్కడ మనకి 621 దగ్గర ఆపర్చునిటీ దొరికినా కానీ మనకి ఒక మంచి గుడ్ ప్రాఫిట్లోనే ఉంటాం. సో ఏదైతే ఇయర్లీ బ్లూ లైన్ ఉందో ఇది మేజర్ సపోర్ట్. అండ్ హాఫ్ ఇయర్లీలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ 847, 850. మనకి ఇక్కడ 818 ఒక సపోర్ట్ ఉంది, 787 ఒక సపోర్ట్ ఉంది, 756 ఒక సపోర్ట్ ఉంది. సో ఒకవేళ ఇయర్లీలో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు డెఫినెట్లీ ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో 840, 831, 822. సో నిన్న వచ్చిన లో 846. ఒకవేళ మండే రేపు ఏదైనా ఆపర్చునిటీ వస్తే 840 దగ్గర ఒక ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ 868 అండ్ 864 అండ్ అదేవిధంగా 861. సో ఇవి మంత్లీ లెవెల్స్. సో ఆల్రెడీ నిన్న మంత్లీలో ఈ 3 లెవెల్స్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఎనీహౌ వీటన్నిటిని కూడా మనం ఒకే ప్రైస్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా తీసుకోలేం కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా డిఫరెంట్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేసుకునే విధంగానే ప్లాన్ చేసుకోవాలి. అది కూడా గుడ్ కంపెనీస్ యాక్చువల్గా. సో నిఫ్టీ 50 లాంటి కంపెనీస్ సో మంచి కంపెనీసే ఉంటాయి కాబట్టి ఇందులో మనకి ఇక్కడ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చినా కానీ మనం సో యూటిలైజ్ చేసుకునేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇండెక్స్ కూడా మనకి సో ఇక్కడ మనకి ఏదైతే నంబర్ కనిపిస్తుందో 2578 ఇది క్లోజ్ టు 25093. సో 25093 అంటే ఇక్కడ ఏదైతే ఒక రేంజ్ ఉందో జోన్ ఉందో ఆ జోన్కి ఎంటర్ అయ్యి ఆ జోన్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ మార్కెట్ కిందకి ఫాల్ వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 నంబర్ల మధ్యలోనే నిఫ్టీ ఇయర్లీ లెవెల్స్ ఈ రెండింటి మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. అదే హాఫ్ ఇయర్లీలో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ నంబర్స్ని టచ్ చేసుకొని నిన్న 806కి బిలోనే మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ కూడా మనకి ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇది హాఫ్ ఇయర్లీలో ఒక జోన్ అవుతుంది. సో ప్రజెంట్ హాఫ్ ఇయర్లీలో ఒక జోన్లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొకటి జాగ్రత్తగా గమనిస్తే మనం ఏదైతే జోన్స్ అనుకున్నామో మనకి ఈ జోన్స్ సరే ఈక్విటీస్కి వెళ్దాం. సో ఈక్విటీస్లో సపోజ్ యాక్సిస్ బ్యాంక్ తీసుకున్నాం. సో జనరల్గా ఈ యాక్సిస్ బ్యాంక్లో ఉన్న ఏ కౌంటర్లో అయినా కానీ జోన్స్ మనకి జనరల్గా మార్కెట్ ఆ పర్టికులర్ డేకి ఇక్కడ నుంచి +1 జోన్ నుంచి -1 జోన్ వరకు కూడా ట్రావెర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 70% ఆఫ్ ద టైమ్స్ జనరల్గా మార్కెట్ +1 నుండి -1 జోన్ వరకు మూవ్ అవుతూ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో మనకి దీనిపైన ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్ 1 అవర్ క్లోజ్ అయితే +2లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ జోన్ కిందకి కానీ క్లోజ్ అయితే ఇది -2లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో జనరల్గా +1 నుంచి -1 ఏరియాలో 70% ఆఫ్ ద టైమ్స్ 70% ఆఫ్ ద డేస్ మనకి మూవ్ అవుతుంది. అది వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు. సో ఒకసారి మంత్లీ కూడా చూద్దాం. సో ఇప్పటివరకు మంత్లీలో వచ్చిన హై 1175. సో 1175 అంటే మనకి ఈ సిపిఆర్ లెవెల్ ఏదైతే ఉందో దీని కిందనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. లో వచ్చి 1156. సో ఈ మంత్లో మనకి జాగ్రత్తగా గమనిస్తే రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఆగస్ట్ మంత్లో మనకి రేంజ్ ఇక్కడ నుండి ఇక్కడికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది ఏదైతే కరెంట్ ప్రైస్ ఉందో ఇది 1160. సో ఈ 1160 అంటే జనరల్గా ఇక్కడ ట్రేడ్ అవుతుంది, రైట్? సో ఇప్పటి వరకు వచ్చిన లో 1156. సో 1156 అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ జోన్ బ్రేక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఒకవేళ ఎప్పుడైనా కానీ ఏ ఒక్క రోజైనా కానీ 1064 ఈ లెవెల్ కిందకి కానీ క్లోజ్ అయితేనే మనకి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఈ నెలలో 1064 అంటే ఇప్పుడున్న లెవెల్ ఏదైతే ఉందో 1160 ఉంది. ఇంకా 100 పాయింట్స్కి బిలో క్లోజ్ అయితేనే మనకి యాక్సిస్ బ్యాంక్లో ఒక వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇది స్లోగా అయినా కానీ ఇక్కడ వరకు వెళ్ళి లేదంటే ఈ జోన్లోకైనా ఎంటర్ అవ్వాలి యాక్చువల్లీ. సో ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే ఏ టైం ఫ్రేమ్ తీసుకున్నా కానీ మనకి జనరల్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ సో -1 జోన్ నుండి +1 జోన్ వరకు కూడా రొటేట్ అయ్యే ట్రావెర్స్ అయ్యే
ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అక్కడి నుంచి కూడా మళ్ళీ ఒక్కొక్కసారి కింద కూడా రావచ్చు. ఎక్స్ట్రీమ్ కండిషన్ ఏంటంటే మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, అదేవిధంగా ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలి. అందుకే దాన్ని మనం +2 జోన్, కిందది మనం -2 జోన్ అని చెప్తున్నాం. సో ఫిబొనాకీ రీట్రేస్మెంట్లో కూడా మనకి వీటిని గోల్డెన్ రేషియోస్ అంటాం. సో ఏదైతే 38.2, 61.8 ఉన్నాయో వీటిని మనం గోల్డెన్ రేషియోస్ అనొచ్చు. సో జనరల్గా 61.8 అబవ్ ఉన్న, 38.2 బిలో ఉన్నా కానీ వీటిని మనం ఒక ట్రెండ్ గురించి కూడా మాట్లాడచ్చు. సపోజ్ మనకి మంత్లీలో 1269 చూపిస్తుంది. సో 1269 ఏ రోజైతే బ్రేక్ అవుతుందో మంత్లీలో ఇది మనకి ఒక అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇక్కడ ఏదైతే మనకి 1225 చూపిస్తుందో ఇక్కడ కరెంట్ ప్రైస్ దానికంటే తక్కువ ఉంది కాబట్టి మంత్లీలో మనకి ప్రజెంట్ డౌన్ ట్రెండ్ నడుస్తున్నట్టు యాక్సిస్ బ్యాంక్. అదేవిధంగా వీక్లీ చూసినా కానీ మనకి సో ఇక్కడ 1240 అండ్ 1207. సో కరెంట్ ప్రైస్ దీనికి 38.2కి బిలోనే ఉంది కాబట్టి ప్రాబబిలిటీ యాక్సిస్ బ్యాంక్ కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఎనీవే ఇంట్రాడే. సో ఒకసారి అదేవిధంగా ఇన్వెస్టర్ వ్యూ చూద్దాం, ఫిబొనాకీ రీట్రేస్మెంట్ ఎలా ఉంది అనేది. సో ప్రజెంట్ నిన్న క్లోజ్ అయిన ప్రైస్ 1161. సో 1161 మనకి ఇక్కడ ఇయర్లీలో ఫస్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. 1161 మేజర్లీ మనకి 38.2 అండ్ 61.8ని మనం కన్సిడర్ చేస్తే ఈ డేటా మనకు 61.8ని ఇండికేట్ చేస్తుంది. సో ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఏదైతే ఉందో ఇయర్లీ ట్రెండ్ పాజిటివ్ ట్రెండే ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ హాఫ్ ఇయర్లీ ట్రెండ్ 1190 చూపిస్తుంది. నిన్న క్లోజ్ 1160 అండ్ 1115 కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం హాఫ్ ఇయర్లీలో ఇది నెగిటివ్ ట్రెండ్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా క్వార్టర్లీలో 1190 రెండు ఒకటే ఇండికేట్ చేస్తున్నాయి డేటా పాయింట్స్, బోత్ క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ. సో ఇక్కడ మేజర్లీ మనం లాంగర్ టర్మ్ ట్రెండ్, మిడ్ టర్మ్ ట్రెండ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ని కన్సిడర్ చేస్తే ఇది క్వార్టర్లీ డేటా, ఇది హాఫ్ ఇయర్లీ డేటా, ఇది ఇయర్లీ డేటా. సో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ని మనం కన్సిడర్ చేస్తే లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్లో ఉన్నట్టు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హోల్డ్స్ 61.8% అనేదాన్ని. అదేవిధంగా ఇక్కడ ఏదైతే 1160 చూపిస్తుందో ఇక్కడ అరౌండ్ ఈ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ రెండు కూడా న్యూట్రల్లో ఉన్నాయి, హోల్డ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా మనం యాక్సిస్ బ్యాంక్ ఇచ్చే రేంజ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంకా పాజిటివ్లో ఉంది, షార్ట్ టర్మ్ ట్రెండ్ అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ రెండు కూడా న్యూట్రల్లో ఉన్నాయి. సో అదేవిధంగా ఇంకేదైనా ఒక కౌంటర్ చూద్దాం. బాగా ఎక్కువ ఫాలో అయిన కౌంటర్ ఏషియన్ పెయింట్, అది చూద్దాం. మనకి ఎప్పుడు ట్రెండ్లో ఒక చేంజ్ వస్తుంది, ఇయర్లీ ట్రెండ్, వీటిలో ఒకసారి చూద్దాం. సో ఏషియన్ పెయింట్ మనం ఇయర్లీ కానీ గమనిస్తే ఇక్కడ 61.8 అండ్ 38.2 మనకు ఒక ట్రెండ్ అర్థమవుతుంది. సో ప్రజెంట్ 3106. సో 3106 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ట్రెండ్ మనకి న్యూట్రల్లో ఉన్నట్లు. అండ్ ఇక్కడ 3106 అనేది 3106 ఇక్కడ కూడా మనకి హాఫ్ ఇయర్లీ ఏదైతే ప్రైస్ ఉందో అది న్యూట్రల్లోనే ఉంది. అదేవిధంగా ఇక్కడ క్వార్టర్లీలో మాత్రం మనకి కొంచెం పాజిటివ్ సైడ్ ఉంది. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ సైడ్ ఉంది అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ రెండు కూడా న్యూట్రల్లో ఉన్నాయి. సో ఇట్లా మనం ఏదైనా ఒక కౌంటర్ని మనం అనాలిసిస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేయొచ్చు. అండ్ రేపు హీట్ మ్యాప్స్లో మనం వీటి గురించి కూడా మనం ఇవ్వబోతున్నాం. ఏదైతే కౌంటర్ మనకి 61.8 అబోవ్ ఉంది ఫిబొనాకీ రీట్రేస్మెంట్లో, ఏవైతే 38.2 ట్రేడ్ అవుతున్నాయి, అంటే ఏవి న్యూట్రల్లో ఉన్నాయి, ఏవి పాజిటివ్ ట్రెండ్, ఏవి నెగిటివ్ ట్రెండ్ ఉన్నాయో కూడా మనం ఈ విధంగా హీట్ మ్యాప్స్లో ఇవ్వచ్చు. సో ఇప్పటివరకు కూడా ఈ ఇయర్లో యాజ్ ఆఫ్ ఫ్రైడే మనకి 2 ఆగస్ట్ వరకు కూడా ఇది డేటా. సో 61% మనకు ఓఎన్జీసీ టాప్లో ఉంది, తర్వాత M&M, తర్వాత అదానీ పోర్ట్స్, 4th BPCL, 5th పవర్ గ్రిడ్. సో
మోర్ దెన్ 50% పెరిగిన కౌంటర్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ ఇయర్లో, ఈ 7 monthsలో పవర్ గ్రిడ్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, M&M అండ్ ఓఎన్జీసీ. అదేవిధంగా నెగిటివ్ సైడ్ ఏమైనా ఉన్నాయి కౌంటర్స్ అంటే ఎల్టీఐ మైంట్రీ. సో ఎల్టీఐ మైంట్రీ ఈ ఇయర్లో అరౌండ్ 12.5% డౌన్ అయ్యింది. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ అరౌండ్ 12% డౌన్ అయ్యింది. అదేవిధంగా ఏషియన్ పెయింట్ అరౌండ్ 9% డౌన్ అయ్యింది. సో మనకి వీక్ పెర్ఫార్మర్స్ కానీ చూస్తే మనకి ఎల్టీఐ మైంట్రీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా అండ్ టైటాన్. సో ఇక్కడ 2 కౌంటర్లు మాత్రమే మోర్ దెన్ 10% నెగిటివ్ చూసాం లాస్ట్ ఇయర్ క్లోజింగ్ నుంచి ఈ 7 monthsలో, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఎల్టీఐ మైంట్రీ. సో రేపు ఇదే విధంగా మనకి ఏవి పాజిటివ్ ట్రెండ్, ఏవి నెగిటివ్ ట్రెండ్ వైపు ఉన్నాయో కూడా అనలైజ్ చేసుకుందాం. సో మేజర్గా ఈ వీడియో ఇంటెన్షన్ ఏంటంటే ఏ విధంగా మనం ఇక్కడున్న పివట్ పాయింట్స్ని, అదేవిధంగా ఈ సిపిఆర్ లెవెల్స్ని, బ్లూ లెవెల్స్ని మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఎలాంటి డెసిషన్స్ మనం అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ బట్టి మనం ట్రెండ్ ఎలా ఉందో ఐడెంటిఫై చేయటం. సో ఏదైతే మన గోల్డెన్ రేషియోస్ ఉన్నాయో 38.2 అండ్ 61.8, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. సో జనరల్గా 61.8 అబవ్ ఉన్న వాటిని అన్నిటి పాజిటివ్ ట్రెండ్ అంటాం, 38.2 కింద ఉన్నవన్నీ కూడా నెగిటివ్ ట్రెండ్ అంటాం. సో ఇది ఓవరాల్గా ఈరోజు వీడియో. మళ్ళీ మనం మండే అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.